ఈ లోసుకులు బయటపడతాయనా? మీ తప్పు బయటపడుతుందనా? లక్ష్మీపురంలో ఉన్నది ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఇది నిజం కాదా? దీన్ని మీరు కాదనగలరా? రాష్ట్రంలో ములకల్ చెరువులో నకిలీ మద్యం ఘటన బయటపడిన తర్వాత హడావిడిగా మీరు క్యూఆర్ కోడ్ అనే దాన్ని తీసుకొచ్చారు. కానీ మీరు విడుదల చేసిన క్యూఆర్ కోడ్ని చెకింగ్ చేసినట్టుగా మనకెక్కడ కూడా వీడియోలో కనిపించలేదు. ఆ క్యూఆర్ కోడ్ని చెక్ చేస్తున్నట్లుగా ఎక్కడ రిలీజ్ చేసిన వీడియోలో ఎక్కడ కనిపించట్లేదు. అంటే మీరు ఓన్లీ ఆర్డర్లు మాత్రమే ఇస్తారు. అవి అమలవుతున్నాయి సరిగ్గా అని మీ ఎల్లో మీడియాలో రాసేస్తారు, అబద్ధ ప్రచారాలు చేసేస్తారు. అది నిజం అని చెప్పి ప్రజలు నమ్మేయాలి, అంతేనా? లిక్కర్ షాపులు నిర్వహించేది టీడీపీ వాళ్లే, బెల్ట్ షాపులు పెట్టి అమ్మేది టీడీపీ వాళ్లే. అలాంటప్పుడు ఎవరు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తారు? మీకు దమ్ముంటే ఆన్సర్ చేయండి క్వశ్చన్. ఎవరు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తారు?